Praise the Lord. Happy 79th Independence Day to all of you. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. భారతీయులమైన మనకి బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి బ్రిటిష్ బానిసత్వం నుంచి 79 సంవత్సరాలు అయిందండి విడుదల విజయం పొందుకొని మనం ఈరోజు అనేక మంది భారతీయులందరూ కూడా ఇండిపెండెన్స్ డేని బహుగా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారు. భారతదేశం అంటే బహు ఇష్టం కలిగిన వారు, రోషం కలిగిన వారు ఎంతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రతం, విడుదల వచ్చిందని, ఫ్రీడమ్ వచ్చిందని ఉద్దేశంతో చాలామంది సంతోషంగా వారు సెలబ్రేట్ చేసుకుంటారు హ్యాపీగా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఒక మనిషికి నిజానికి ఎప్పుడు స్వాతంత్ర్యం వస్తుంది, ఎప్పుడు విడుదల, నిజమైన స్వాతంత్ర్యం, రియల్ ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుంది అంటే బైబిల్లో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. మీరు బైబిల్లో చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. ప్రభువే ఆత్మ, యేసు క్రీస్తే మనకంటూ ఒక ఆదరణకర్తని, పరిశుద్ధాత్మని మనకంటూ అనుగ్రహించాడు. ప్రభు ఆత్మ ఎక్కడుంటుందో అక్కడే నిజమైన స్వాతంత్ర్యం ఉందంట. ఈరోజు నీ జీవితంలో భారతదేశంలో కాదు, నీ జీవితంలో నిజమైన స్వాతంత్ర్యం నువ్వు కలిగి ఉన్నావా? నీకు విడుదల, రియల్ ఫ్రీడమ్, నిజమైన విడుదల, విజయం నువ్వు పొందుకున్నావా? దేని నుంచి విడుదల? ఒక మనిషికి దేని నుంచి విడుదల కావాలి అంటే పాపం నుంచి విడుదల కావాలండి. పాపం నుంచి విడుదల పొంది పరిశుద్ధతకి నడవాలండి. లోక ఆశల్లో నుండి విడుదల కావాలి. ప్రాముఖ్యంగా ఒక మనిషికి నిత్య నరకం నుండి విడుదల కావాలి. పాపం నుంచి కానీ, లోక ఆశల్లో నుండి కానీ, నిత్య నరకం నుండి కానీ విడుదల, విజయం ఇచ్చేవారు ఎవరు అంటే కేవలం ప్రభువైన యేసుక్రీస్తే. ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని వాటి యొక్క విడుదల, విజయం ఇవ్వడం కొరకే ఈ లోకానికి ఆయనే దిగి వచ్చి మన స్థానంలో మనం చేసిన తప్పిదాలను బట్టి ఆయనే మన యొక్క శిక్షను భరించి పరిశుద్ధాత్మను మనకంటూ అనుగ్రహించాడండి. ఆయన భరించాడు, ఆయన మన కొరకు మరణించాడు, మరలా 3వ రోజున మృత్యుంజయుడిగా లేచాడు, పరలోకానికి ఆరోహణమయ్యాడు. నీకు నాకు పరిశుద్ధాత్మను బహుమానంగా అనుగ్రహించాడు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ ఎక్కడుంటుందో అక్కడే స్వాతంత్ర్యం ఉందంట. ఈరోజు నీ జీవితంలో పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావా? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావా? పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నావా? పరిశుద్ధాత్మ నీ జీవితంలో ఉంటే అదే నిజమైన స్వాతంత్ర్యం అన్న విషయాన్ని గుర్తించి జీవించు. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి దయచేయునుగాక. ఆమేన్.